ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతు ధర్నా దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నరేంద్ర మోడీ గారు తీసేసిండు, జీరో పెట్టిండు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇప్పుడు ఢిల్లీకి పోయిండు. అంటే ఇన్ని రోజులు నెల రోజులు చేస్తున్నదంతా టిఆర్ఎస్ పార్టీ అఖిల పక్షాలన్నీ రాజకీయం చేస్తూ ఉన్నాయి. రైతులు అందరూ నిజంగానే మంచిగా ఉన్నారు. ఎక్కడ రైతులకు ఇబ్బంది చెప్పినటువంటి నిన్నగాక మొత్తం ప్రెస్ మీట్ లో చెప్పిన దొంగ ఎమ్మెల్యే రైతు ద్రోహి ఇవాళ ఢిల్లీకి వెళ్ళాం. ఎందుకు ఢిల్లీకి వెళ్ళాం? ఇలా ముఖ్యమంత్రి కలిసి డ్రామా చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి, ఇన్ని రోజులు ఇక్కడ ఎమ్మెల్యే భూములు అమ్ముకోవడానికి రకరకాల వాటికి చూస్తానే చేస్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇలా వెండు, ఎమ్మెల్యే ఎంపీ ఇలా వెండు. దీన్ని బట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు, పత్తి రైతులకు, సోయాబీన్ రైతులకు మోసం చేస్తూ ఉంది. కాబట్టి ఈ మోసాల్లో ఇప్పుడు సోయాబీన్ 7 కుంటలు నుంచి 10 కుంటలు ఉంటున్నంటే అది రైతుల విజయం. రైతులందరూ అఖిల పక్షంతో పాటు రైతులందరూ కలిసినటువంటి విజయం. ఇలా పత్తి కూడా 12 కుంటలు కొట్టమని చెప్పిండ్రు, 13 కుంటలు కొనాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు తేమతో సంబంధం లేకుండా ఈరోజు పత్తిని, సోయాబీన్ ని కొనుగోలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా అమెరికా ట్రంప్కు తలొక్కి పత్తి మనకు వేరే దేశాల నుంచి రావాలంటే 11% ట్యాక్స్ ఉండే. మొన్న ఆగస్టు 19 తారీఖు నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు ఇలా నరేంద్ర మోడీ గారు 0% ఇచ్చారు. 11% సుంకం ఉంటే మన దగ్గరికి రావాలంటే అమెరికా పత్తి మరి మైగా కొనలేకపోతుంది. ఇలా మన పత్తినేమో బయట దేశాలకు పంపకుండా విదేశాల నుంచి పత్తి తెప్పించి విదేశాలకు రావాలంటే, మనకు దేశానికి రావాలంటే 11% సుంకం ఉందా దాన్ని 0 చేసాడు. ఈ నరేంద్ర మోడీ ఇట్లా చేస్తే ఈ ఎంపీ, ఎమ్మెల్యే కట్టి తీస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? కట్టి తీస్తున్నారని చెప్పి మనం ఊళ్ళేకొస్తే ముందు 11% ట్యాక్స్ పెట్టి ఏమతో సంబంధం లేకుండా పత్తిని, సోయాబీన్ కొనిపించండి. వేరే మొత్తం లేకుండా శంకర్ గారు, గోడా నగేష్ గారు అప్పటిదాకా దిద్దిలా అక్కడనే పట్టుకొని నరేంద్ర మోడీ కాళ్ళు మొక్తారా, ఇంకే మొక్తారో మొక్కండి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కొత్త చేతులు పెట్టి ఈ రైతులు ఈ రకంగా కష్టపెడితే ఇప్పుడు పేరా మండలంలో కోల్పలపై అమ్ముకుంటున్నారు. మన జైనందు కోరటి మండలంలో బాధ కొరపై అమ్ముకుంటారు. మనం మహారాష్ట్ర పత్తి ముందు మన దేశం, మన రాష్ట్రానికి వచ్చింది. మీకు తెలుసు కదా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మహారాష్ట్ర పత్తి మహారాష్ట్ర సోయాబీన్ ఇక్కడికి వచ్చింది, మహారాష్ట్ర సోదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనకి వస్తున్నాయంటే ఈ నరేంద్ర మోడీ, ఈ రేవంత్ రెడ్డి పడే పై చోటే పై విధికే ఆటగారు లూట్టాయి. అందుకొరకే మనమందరం కూడా ఈ రకంగా కలిసి కట్టుకుంటాం. ఇలా అన్ని పార్టీలు, ఇలా టిఆర్ఎస్ తో పాటు సిపిఐ, సిపిఐఎం, సిపిఎంఎల్ కలిసి కలిసి స్వరాజ్య రైతు వేదిక, టీఎస్పీ, బిఎస్పీలు అన్ని కూడా మనకు అందరూ పార్టీలు కలిసి ఇలా